కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఎస్టీ సభ్యులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. శనివారం కోటగిరి బీర్కూల్ మండల సరిహద్దులోని ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్రమంగా మద్యం, డబ్బులు, ఇతర ప్రలోభకర సామాగ్రి తరలింపుకు అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. 2 చక్రాల వాహనాల నుంచి 4 చక్రాల వాహనాల వరకు, రవాణా చేసే లోడింగ్ వాహనాల వరకు ఏదీ వదిలిపెట్టకుండా చెక్పోస్ట్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు, ప్రయాణికుల వివరాలు నమోదు చేసి అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. హైవే ట్రాఫిక్ ను అంతరాయం లేకుండా పోలీస్ బృందాలు 2 లైన్లలో తనిఖీలు కొనసాగించారు. స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు అయితే ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ తనిఖీల్లో కోటగిరి డిప్యూటీ ఎంఆర్ఓ మధు, ఐకేపీ సిఈ సాయిబాబా, కానిస్టేబుల్ ధర్మేందర్ తదితరులు పాల్గొని పర్యవేక్షణ చేపట్టారు. అవసరమైతే రాత్రి వేళల్లో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల వరకు ఎలాంటి కఠిన తనిఖీలు నిరంతరం జరుగుతాయని, ఎలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వబోమని ఎఫ్ఎస్టీ సభ్యులు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా రావికతం మండలంలోని పి కోట్నాబెల్లి గ్రామంలో కాగితాలతో గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యుత్ బిల్లు కట్టలేదని పి కోట్నాబెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న 11 గిరిజన కుటుంబాల ఇంటిలో విద్యుత్ వైర్లను అధికారులు కటింగ్ చేశారు. వాయిదాల పద్ధతిలో విద్యుత్ బిల్లులు చెల్లిస్తాం, గడువు ఇవ్వండి అని ప్రాధేయపడిన లైన్ మ్యాన్ విద్యుత్ అధికారులు కనికరం లేకుండా వ్యవహరించడానికి నిరసిస్తూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఇంటికి 2 బిల్లులు, ఫ్యాన్ మాత్రమే ఉపయోగిస్తున్నా మాకు అధిక కరెంటు బిల్లు ఎలా వచ్చాయని గిరిజనులు మండిపడుతున్నారు. గిరిజనుల ధర్నాకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక బిల్లుల పేరు మీద గిరిజన విద్యుత్ కనెక్షన్ అయితే కట్ చేయడం అన్యాయమని జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు అన్నారు. తక్షణమే గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామండి. మాకు 10 సంవత్సరాలు బట్టి మేము కరెంటు బిల్లులు కట్టలేదు. మాకు ఇప్పుడు సడన్గా వచ్చి కరెంట్లు కట్ చేసి అంటే ఇప్పుడు చిన్నపిల్లలతోటి కరెంట్ లేక మేము చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇబ్బంది పడతాను, వంట చేసుకోవడానికి కొన్న ఇబ్బందిగా ఉంది. మా కరెంట్ లేక చిన్నపిల్లలు కూడా పడుకోకుంటారు, ఇబ్బంది పడుతున్నాం. లైన్ మ్యాన్ గారు కరెంట్ కట్ చేశారు, చీకట్లో వంట చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు పాతకోట్నబెల్లి గ్రామాల్లో 11 గిరిజన కుటుంబాలకి విద్యుత్ అధికారులు అధిక బిల్లు వచ్చాయని చెప్పి కట్ చేశారు. తక్షణమే ఆ గిరిజన గ్రామానికి గిరిజనులకు విద్యుత్ పునరుద్ధరించాలని మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2012-13 సంవత్సరంలో 100 యూనిట్లు వారికి ఎస్సీ, ఎస్టీ గిరిజనులకు అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు అమలు చేశారు. ఇప్పటికీ కనీసం 13 సంవత్సరాలు అవుతుంది, విద్యుత్ బిల్లులు తీయడమే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబం ఏదైతే కొట్నబెల్లి గ్రామంలో తూబే లక్ష్మి అనే మహిళ 1500 రూపాయలు మన కరెంటు బిల్లు కట్టింది. మరో 5 ఏళ్లలో మరి కొంత కడతామని చెప్పి బతిమాలే సరే విద్యుత్ అధికారులు లైన్లన్నీ కట్ చేసి పారేశారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమే దాన్ని భరాయించి ఏదైతే అధిక బిల్లులు వచ్చాయో ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు అనకాపల్లి, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో అనేక గ్రామాల్లో అధిక బిల్లులు వచ్చాయని చెప్పేసి విద్యుత్ అన్ని మొత్తం కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు రోల్గొండ మండలంలో మన పెద్దపేట గ్రామంలో కూడా అదే పరిస్థితి జరిగింది. అలాగే మన కొట్నాబెల్లి పంచాయతీ పరిధిలోని గదపాలంలో కూడా అదే పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో కూడా గ్రామంలో సుమారు 30-40 మంది ఉంటే ఒక 10 మంది కుటుంబాలు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. కొండశిఖర గ్రామానికి కొండ ఆనుకోవడం వల్ల దోమలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఈ రోజు పాత పద్ధతిలోనే చీకట్లో బతకాల్సి వస్తుంది. అందుకని విద్యుత్ అధికారులు తక్షణమే కట్ చేసినటువంటి విద్యుత్ బిల్లులకి వెంటనే పునరుద్ధరించాలని మీ సిపిఎం
మేము 10 సంవత్సరాల కాడి నుంచి కరెంటు బిల్లు కట్టొద్దంటే మేము కట్టడం మానేసామండి. అయినా సరే కానీ కడతాం అనేసి అంతే వచ్చి నైన్లు కట్ చేసేస్తున్నారు. మేము మళ్ళీ నెలకి కట్టుకోండి అని చెప్పితే కట్టుకోవడానికి కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ నైన్లు కట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మరి అది కట్టుకుంటారు కదా నైన్లు కట్ చేస్తానని అడిగితే మాకు జేఈ గారు పంపించారు కట్ చేసామనేసి. అందుకే మేము కట్ చేసేస్తాను అనేసి అన్నారండి. మరి ఇప్పుడు మా అబ్బాయి చూడండి ఏమయ్యామండి కరెంట్ తప్పించడం. చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది పడవలసిన ఇబ్బందులు పడుతున్నాం. సంటి పిల్లలతోనే దోమల్లోనే ఫ్యాన్లు లేక దోమలతో ఇబ్బంది పడుతున్నాం. ఈ సంటి పిల్లలు చూడండి ఒక్కసారి. మీకు జన్మపేకం న్యాయమంటే అలాగే చేయండి. ఇది మీ జేఈ గారు చెప్పారు, జేఈ గారు చెప్తారా, మా పై అధికారులు చెప్తున్నారా, మేము వచ్చి కట్ చేయకపోతే మేము చెప్తాం మా ఉద్యోగాలు ఎగిరిపోతే మేము వాళ్ళు చెప్పినట్టు మేము చేయకపోతే అనేసి వాళ్ళు అంటున్నారు. జేఈ గారు చెప్తున్నారు, లేకపోతే ఎవరు చెప్తారో పెద్ద అధికారులు. మా ట్రైబల్స్ మాకేం తెలియదు, మీరే మాకు న్యాయం చేస్తామండి. మేము 10 సంవత్సరాల కాడి నుంచి కరెంటు బిల్లు కట్టొద్దంటే మేము కట్టడం మానేసామండి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యం పెద్ద వివాదానికి దారితీసింది. విత్డ్రా చేసిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో పాల్గొనేలా పత్రాన్ని స్వీకరించడం చట్ట విరుద్దమని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని ఆరోపించారు. విత్డ్రా ఇచ్చిన అభ్యర్థి తిరిగి బరిలోకి రావడం చట్టపరంగా పూర్తిగా సాధ్యమైనప్పటికీ రిటర్నింగ్ అధికారి అవగాహన లేకుండా పత్రాలను మళ్లీ స్వీకరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయటమేనని పేర్కొన్నారు. ఉద్రిక్తల అనంతరం ఎన్నికల అధికారి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొవ్వూరు పద్మ సత్యరెడ్డిని సర్పంచ్ గా ప్రకటించారు. క్యాన్సిల్ చేసేది లేదు. సో కాబట్టి ఓన్లీ ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కొవ్వూరు పద్మ గారు మాత్రమే కోసం డిపిఓ డిస్ట్రిక్ట్ మన పంచాయతీ ఆఫీసర్ గారికి క్లారిటీ ఏంటంటే ఒక్కసారి ఇస్తే అది కన్సిడర్ చేయాల్సిందే, ఇచ్చడానికి క్యాన్సిల్ చేసేది లేదు. సో కాబట్టి ఓన్లీ ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కొవ్వూరు పద్మ గారు మాత్రమే కోసం ఎండిఓ గారితో మాట్లాడింది. 2 సార్లు మనం రికార్డు చేసుకుంది. కార్యం లేకుండా ఓకే తీసుకోండి, 3 గంటలు లోపల తీసుకోండి. మాకు ఎందుకు చెప్పారు ఎండిఓ గారు మాకు రావాల్సింది ఇక్కడికి. ఎండిఓ గారు రావాలి, మాకు అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా, ఇండిపెండెంట్ ఒక రకంగా చెప్పగలరు. అర్థమైందా మేడం? దళితులని ఏమో దళితులని ఇవ్వట్లేదు అంటున్నాం మేడం. ఇప్పుడు అధికార పార్టీలకి మీరు కొత్తలో పనిచేస్తున్నారు. మాధవ దళితులు అది కావాలా? ఇప్పుడు నేను అడుగుతా, మీరు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడినాక వాయిస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా చీలకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైటర్ సత్రం వద్ద అయ్యప్ప భక్తుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురు అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న చీలకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సు సౌర్యన్ ట్రావెల్స్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 35 మంది అయ్యప్ప భక్తులు బస్సులో ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.
కడపలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. రైతాంగ సమస్యలపై ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాన్ని ప్రశ్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. జిల్లాలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకోవటం లేదంటూ వైసీపీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాపోయారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జోక్యం చేసుకుంటూ వైసీపీ హయాంలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. దీంతో వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదుకున్నవాడు లేదు. 10 కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? హార్టికల్చర్తో మీరు కనుక్కోండి. మీరు మీ ఆర్టీఐకి అప్లై చేసుకోండి. మీరు ఆర్టీఐకి అప్లై చేసుకోండి. ఆర్టీఐకి అప్లై చేసుకోండి. మామిడికాయ చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతే. మామిడికాయకు 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అబద్ధం కాదు కదా? అబద్ధం కాదు. అబద్ధం ఎంత అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు ఉన్నాయి. మీరు ఆర్టీఐలో పండి. నేను చెప్పేది సార్, కలెక్టర్ గారు 250 కోట్లు ఇచ్చారండి. రైల్వే కోడ్ 10 కోట్లు వచ్చింది. రైల్వే కోడ్ వరకు 10 కోట్లు వచ్చింది. ఆయన వేరే రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలండి. మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన దాని మీద కూడా సానుభూతిగా రైతుల విషయంలో స్పందించడానికి ఎప్పటికీ ఇబ్బంది పడడు. ఈ రైతు ప్రభుత్వమే రైతు ప్రభుత్వం అమ్మా. గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక పరిశ్రమలు ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మన కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సహజమే. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు లేరు సార్. ఇంకా 2-3 సంవత్సరాలు ఇట్టే ఉంటే రైతు అనే వాడు కష్టం చేయలేరు సార్. ఎక్కడా బతకలేడు. ఏ పంట లేదు, ఏ పంట గిట్టుబాటు లేదు. ఇప్పుడు మన శని వచ్చింది సార్. శని గురికంగా ఒక్క పాటి పప్పులు తిరిగిన భగవంతుడు ఎంతో ఇంతవరకు ఆపితే పర్వాలేదు సార్.